ఏం చేసింది కుందేలు మరి? కుందేలు తిన్నదా? కుందేలు తిన్నదా పిల్లలు? మరి ఎవరు తిన్నారు? కోడి మరి అన్ని గింజలు తినేసిందా? కొన్ని కుందేలు దాచుకొని ఏం చేసింది? మట్టిలో నాటింది. 2 రోజుల తర్వాత ఏం వచ్చింది మరి? వర్షం వచ్చింది. వెరీ గుడ్. వర్షం వచ్చింది. వర్షం వచ్చినప్పుడు ఆ మొక్కలే గింజలు ఏమైనాయి? చిన్న మొక్కలు వచ్చినాయి కదా. అవి మొక్కలు రావడంతో మరి కోడి కుందేలు ఏం చేసినాయి? వాటికి నీళ్లు పోసినాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. నీళ్ళు పోసినప్పుడు మళ్ళీ ఏమైంది? అంటే మరి ఏం గింజలు నాటింది? పుచ్చకాయ గింజలు నాటింది. మీరు ఎప్పుడైనా గింజలు నాటి చెట్లు మొక్కలు పెంచారా ఇంట్లో? బంతి. ఏం మొక్కలు పెంచారు చెప్పండి? బంతి 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 పూలు వచ్చినాయా? ఆ పూలతో ఏం చేసినారు? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఏం మొక్కలు నాటిండ్రు? వచ్చినాయా ఆపిల్స్ మరి? ఇట్ ఈస్ దేర్ ఇమాజినేషన్. అది మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఇంకా మీరేం నాటారు? రోజ్ ఫ్లవర్స్ చెట్టు నాటింది మేడం. మరి రోజ్ ఫ్లవర్ సీడ్స్ తో వచ్చినాయా? సీడ్స్ వేయలేదు మేడం, మా అమ్మ చిన్న చెట్టునే నాటింది. చెట్టునే నాటింది అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది? కొన్ని మొక్కలు గింజలు లేకుండా కూడా పెంచొచ్చు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. సో డే 3 and 4 ఇట్లా జరుగుతుంది. మళ్ళీ డే 5 లో పిల్లల్ని స్టోరీ మళ్ళీ రీటెల్ చేయించమని చెప్తారు. మొన్న 4 days నుంచి స్టోరీ చెప్పుకుంటున్నాం కదా పిల్లలు. ఏం కదా అది? కోడి కుందేలు. వెరీ గుడ్. ఎవరైనా మరి స్టోరీ చెప్తారా? వెరీ గుడ్. అనగనగా ఒక రోజు ఒక కోడి ఒక కుందేలు ఫ్రెండ్స్ అన్నమాట. అవి మంచిగా ఆడుకుంటూ ఆడుకుంటూ అడవిలోకి వెళ్ళినాయి. అక్కడ వాటికి కొన్ని గింజలు దొరికినాయి. అప్పుడు ఏం చేసింది? కోడి తనకు ఆకలేసింది కాబట్టి తొందరగా తినేసింది. అయితే కుందేలు ఆలోచించింది అనమాట, అరే తినకుండా వీటిని పాతి పెడితే ఏమైనా కొత్త వస్తాయేమో అని ఆగమని చెప్పింది. సరే సరే అనేసి ఒక దగ్గరికి వెళ్ళేసి గుంత తవ్వేసి దాంట్లో గింజలు వేసి దానిపైన మట్టి పూసినాయి అనమాట. మట్టి పెట్టిన తర్వాత ఒక 2 రోజులు అయినాక వర్షం వచ్చింది, ఫుల్గా వర్షం వచ్చింది. అప్పుడు తర్వాత ఇక గింజల నుంచి చిన్న మొక్కలు వచ్చేసినాయి అనమాట. అదే గింజలు వేస్తే మొక్కలు వచ్చినాయి కదా, సరే వర్షం నుంచి మొక్కలు వచ్చినాయి కాబట్టి మనం కూడా నెక్స్ట్ డే కూడా వాటర్ పోద్దాం అనేసి మళ్ళీ తర్వాత రోజు కూడా ఏం చేసిండ్రు? వాటర్ పోసిండ్రు అనమాట. అప్పుడు మొక్కలు పెద్దగా అయ్యి వాటికి పండ్లు వచ్చినాయి, పుచ్చకాయ పండ్లు వచ్చినాయి అనమాట. అప్పుడు అవి మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ పండ్లను కట్ చేసుకొని తిని హ్యాపీగా ఇంటికి వెళ్ళేసారు. థ్యాంక్ యూ మేడం, చక్కగా చెప్పారు. మరి ఈ స్టోరీని రోల్ ప్లే చేద్దామా? ఎవరైనా కుందేలాగా యాక్ట్ చేస్తారా? కోడిలాగా ఎవరు చేస్తారు? నువ్వెవరు? వెరీ గుడ్. నీకు ఈ క్యారెక్టర్ నచ్చింది? కుందేలు నచ్చింది. ఎందుకు? సరే మీరిద్దరు కోడిలాగా కుందేలులాగా చేస్తారా? చేయండి. వాళ్ళిద్దరు చేస్తారా? మనం అందరం చూద్దాం, సరేనా? వెరీ గండిపేట చెరువు. చూడు నేనేం చేస్తాను, చూడు చూసావా? ఈ గింజలు నేనేం చేస్తానంటే మట్టి నువ్వు కూడా తీయు, నాకు హెల్ప్
చేయవాలి. ఇదిగో ఈ గింజని నా పెట్టినాక మట్టి వేయాలా దీని మీద? ఎయ్యి. అబ్బా ఏ మొక్కలు వస్తాయి అమ్మో. మళ్ళీ తర్వాత వద్దాము. మనకు సెలవు ఉన్న రోజు వద్దామా? సెలవు. మరి నీళ్ళు కావాలేమో కదా వీటికి. అవును, నీళ్ళు తెచ్చిపోతాం. నేను తీసుకొద్దునా ఇంటికి పోయి? మేకనంట మేడం, తినేస్తున్నారు. కుట్టాలి కదా. చాలా పెరిగాయి కదా. మళ్ళీ తర్వాత బాగుంటాయి కదా. నేను చెప్పాను అందుకే ఆ రోజు తినొద్దని చెప్పానా. ఇంకొకసారి తినాను, ఇట్లనే చేద్దాం ఇంకొకసారి కూడా. ఓకేనా? తిందామా తీసుకొని? నా ఫ్రెండ్ వావ్, తీయకున్నాయి కదా అసలు. చాలా చాలా తీయకున్నాయి. మరి ఇంటికి కూడా తీసుకెళ్దామా? చేయించవచ్చు. లాస్ట్ డే సీక్వెన్సింగ్ ద స్టోరీ అన్నమాట. పిల్లలకి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి సీక్వెన్స్ లో అరేంజ్ చేసి మళ్ళీ స్టోరీ చెప్పించడం. ఇది ఇప్పటి నుంచి ఇలా ఆర్డర్ లో పెట్టాలి, లేదంటే ఆర్డర్ లో నిలబడాలి. ఆర్డర్ లో నిలబడాలి. నెగోషియేషన్స్ కూడా చేయవచ్చు. ఫస్ట్ ఇదే పిక్చర్ వస్తుందా, తర్వాత ఇదే వస్తుందా అని డిస్కస్ చేస్తూ సీక్వెన్సింగ్ చేయించాలి. తర్వాత మళ్ళీ స్టోరీ రీటెల్ చేయాలి. సో ఇదే సీక్వెన్స్ కరెక్టా చిల్డ్రన్? ఒకసారి చూడండి. ఆర్ దే రైట్? తీసుకొని మళ్ళీ